వృద్ధులు, దివ్యాంగులు మరియు ఒంటరి మహిళల పింఛను 4 వరకు పెంచుతా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు ఆ దిశగా ఎక్కడ ప్రయత్నాలు కూడా చేయలేదు. కానీ ప్రగల్భాలు మాత్రం బాగా ఘోరంగా పలికింది. ఎక్కడ కూడా ఆచరణలో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. గెలిచి గద్దెనెక్కినాక పింఛన్ సంగతే మర్చిపోయింది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పాత పింఛను వచ్చిన నయం అన్నట్టు ఉన్నది ప్రజల్లో. ఆ పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులు నిండా ముంచింది. 15,000 రూపాయలు ఎకరాకు మేము రైతు బంధు ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? ఉన్న రైతు బంధే సరిగ్గా రావడం లేదు. ఇంకా కొత్త రైతు బంధు ఎక్కడ వస్తుంది చెప్పండి? 10,000 కూడా ఇంతవరకు రైతుల ఖాతాలో జమ కాలే. ఇక్కడ గత ప్రభుత్వం ఏదో కొద్ద ఇచ్చిపోయింది కదా, దాన్ని కూడా వీళ్ళు కొనసాగిస్తలేరు. రైతు బంధు కొరకు ఉంచిన 7,000 కోట్ల రూపాయలను కూడా ఎక్కడ ఖర్చు చేసినారో కూడా లెక్కలు లేవు. రైతు రుణమాఫీది మరో గోస, ఎన్నికల స్టంట్ ఇది. 2 లక్షలు పోయి తీసుకుని రండి, నేను రాగానే మాఫీ చేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు. ఏమైంది? ఇంతవరకు దాని విషయమే మాట్లాడడం లేదు. ఆయన ముఖ్యమంత్రి 4 నెలలు అవుతోంది, కానీ వారు ఇచ్చిన హామీని మర్చిపోయినరు. ఇప్పటికీ రుణమాఫీకి దిశగా అసలు ఒక్క అడుగు కూడా పడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఎక్కడైనా జరిగే చర్యలు జరగలేదు. దేశమంతటా ఖర్గే, రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారు. ఇది అమలయ్యేదా? అమలు గాంధీ ఎందుకు ఇవ్వడము? పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. ఆ మద్దతు ధర కూడా ఇంతవరకు నోచుకుంటలేదు. 500 బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ కూడా ముచ్చటలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది 500 బోనస్ ఇస్తామని. ఇప్పుడు ఇంతవరకు మద్దతు సంగతి దేవుడెరుగు. బోనస్ గురించి అడిగితే ఆ మాట తాము అనలేదని దాటవేస్తున్నారు. మళ్ళీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ బోనస్ కు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఇది ఎన్ని రోజుల వరకు నిల్చుంటది? స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్తుండడం సిగ్గుచేటు కాదా? ఇక్కడిస్తున్నారు మీరు, ఏమిస్తున్నారు మీరు ప్రజలకు? రైతుల మీద, రైతు ఆత్మహత్యల మీద వెటకారంగా మాట్లాడుతున్నారు. ఇది మరీ ఘోరం. ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరండి, గుర్తుంచుకోండి. ప్రజలను మీరు కడుపులో పెట్టుకోండి, అంతేగాని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి దయచేసి. ఇలాంటి పార్టీలను దేశంలో ఉన్న రైతులకు ఇస్తున్న హామీలను మనం ఎలా విశ్వసిస్తాం? తెలంగాణలోనే దిక్కులేదు, ఇక దేశమంతా మేనిఫెస్టో తెలంగాణలో ప్రకటించారు. రైతుల విషయంలో పూటకో మాట మాట్లాడుతూ రైతుల్లో కూడా మీరంటే భరోసా లేకుండా పోయింది. వారికి గుండె ధైర్యాన్ని ఇచ్చేవారు ఎవరు? కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఈ 4 నెలల్లో ఎంతమంది పాపం చనిపోయారు? వాళ్ళని కాపాడుకును కదా. అయినా ఇంత జరిగిన కాంగ్రెస్ పార్టీకి కనికరం లేదు. 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఒక్క హామీ కూడా పరిపూర్ణమైంది లేదు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. ఎక్కడ పోయింది అది? ఇక్కడ అమలు అవుతోందా? ఆ తర్వాత రేషన్ కార్డు ఉంటేనే అన్ని ఇస్తామన్నారు. మళ్ళీ ఇదొక మెలిక. ఇటువంటి మెలికలతోని ప్రజలంతా మిమ్మల్ని చూస్తే అసహించుకుంటున్నారు. దయచేసి మీరు ఏమి చేసినా ప్రజలను మాత్రం మోసం చేయకండి. జై తెలంగాణ.